అలాగా వెయ్యి ఇవన్నీ ఎందుకు పెట్టినారే ఇంకయ్యో మీ ఇంట్లో ఇవన్నీ ఎందుకు పెట్టినారే అయ్యో ఇంకోటి ఇయ్యో కదా ఏ కనపడప్పుడు వాడికి నిండిపోయింది ఇందాక చెప్పానా ఏ తింటే అవి తింటుందని చెప్పానా ఇంట్లో ఏం కాదు కదా వాడికి నిండిపోయింది మరి నాకు ఇష్టం లేదు అందుకే నేను చేస్తాను. ఒక మధ్యతరగతి మనిషి తన జీవితకాలం మొత్తం కష్టపడి సంపాదించిన సొమ్ము సరిపోక అప్పో సప్పు చేసి తన కూతురుతో కొడుకుతో పెళ్ళి కొంచెం ఆడంబరంగా చెయ్యాలని తను పెడుతున్న విందులో ఒక 10-15 రకాల ఐటమ్స్ పెడుతుండంటే దాని అర్థం నీ ప్లేట్ తీసుకొని నీకు నచ్చిన ఐటమ్స్నే వేసుకొని తినేసి ఖాళీ ప్లేట్ పడేమని దాని అర్థం. అంతేకాని సరిపోయినా సాలకపోయినా పెట్టిన ఐటమ్స్ అన్నీ ప్లేట్ నింపేసి నీకు నచ్చినవే కొని తిని మిగతావి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేమని కాదు. పాత రోజుల్లో ఒక ఫంక్షన్ జరిగిందంటే ఆ మిగిలేదంతా ఈదందరము పంచుకొని తినేవాడు. ఇప్పుడు అవి జరగదు. ఎందుకో తెలుసా? అవన్నీ ఆ డస్ట్బిన్లోకి వెళ్ళిపోతాయి. మరి అక్కడ ఒక 5గురు సరిపోవట్లేదు, ఇక్కడ 50 మంది తినేది ఆ డస్ట్బిన్లోకి వెళ్ళిపోతాం. దీనివల్ల ఒక కుటుంబం మాట కాసి. గుర్తుంచుకోండి, మనం చెత్తబుట్టలో పడేస్తున్నవి పదార్థాలను కాదు, పరబ్రహ్మ స్వరూపాలు. ఒక మనిషి యొక్క కష్టం, ఒక కుటుంబం యొక్క గౌరవం.